లో వృద్ధుల హత్య ఉదంతం భవిష్యత్తుని వణికిస్తోంది. భవిష్యత్ అంటే భయం పుట్టిస్తోంది. ఇవాళ రోజున పరిస్థితి ఏంటంటే పిల్లలు బాగా చదివించి వాళ్ళని ఉద్యోగాల్లోకి పంపించి మన ఊళ్ళోనో మన ప్రాంతంలో ఉద్యోగాలు చేయాలని కోరుకోవట్లేదు తల్లిదండ్రులు. ఎక్కడికో వెళ్ళి హైదరాబాద్లోనో బెంగళూరులోనో చెన్నైలోనో లేకపోతే వేరే రాష్ట్రంలో వేరే దేశంలోనో వాళ్ళు చేయాలని కోరుకుంటున్నారు. ఆ తర్వాతన కొంతమంది వెళ్ళి వృద్ధాశ్రమాల్లో బ్రతుకుతున్నారు, కొంతమంది తమ ఊళ్ళోనే ఉంటారు. ఈ పిల్లలు ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఆంటీ కొంచెం మమ్మల్ని చూస్తుండండి, వయసు పెద్దది కదా, ఇట్లాంటివి చెప్తుంటారు, బంధువులకి అది చెప్తుంటారు. వీళ్ళు వీళ్ళ సొంత సంపాదన అంటే డబ్బులు బ్యాంకుల్లో వేసుకుని అది తీసుకుంటుంటాం, నగలు లాంటి ఇంపార్టెంట్ వరకు దగ్గర పెట్టుకుంటాం. ఆ కొద్దిపాటి వాటి కోసం కూడా మర్డర్లు చేసేటటువంటి వాళ్ళు తయారవుతున్నారు అనడానికి సాక్ష్యం ఇది. ముగ్గురి ముఠ 3 హత్యలు చేసిందన్న విషయం బయటపడింది తాజాగా. మారిస్పేటలో కుసుమ్ కుమార్ ఇంటికి సమీపంలోనే సుభాష్ని అనే 70 సంవత్సరాలు ఒంటరిగా వృద్ధురాలు ఉండేదట. ఆమెకి పిల్లలు ఇతర ప్రాంతాల్లో స్థిరపడితే ఆమె ఈ సుభాష్ని దగ్గర ఉన్న బంగారు నగల మీద కన్నేసినటువంటి ఒక మహిళ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో సంబంధాలు పెంచుకుంటూ మంచిగా అనిపించుకునేదట. గోపీకృష్ణ అనేటటువంటి ఆటో డ్రైవర్ ద్వారా ఆ ఇంట్లోకి మనిషిని పంపించి మర్డర్ చేయించి 6 గంటలకు గోడ దూకి ఇంట్లో ప్రవేశించి సుభాష్ని గొంతు నూమి హత్య చేసి బంగారు ఆభరణాలతో బోరిపోయి కొన్ని గంటల తర్వాత ఆ అమ్మాయి ఎవరైతే ఈ చనిపోయినటువంటి ఆవిడ కూతురు ఈమెకి ఫోన్ చేసి ఓసారి ఆంటీ మా అమ్మ ఫోన్ ఎత్తట్లేదు చూడంటే పక్కన చుట్టుపక్కల ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్తో కలిసి అక్కడికి వెళ్ళినట్టు నటించి అయ్యయ్యో మీ అమ్మ చచ్చిపోయింది అని చెప్పేస్తే చివరికి అంత్యక్రియలు చేశారు. ఆ ఒంటి మీద ఆభరణాలకి సంబంధించి వచ్చినటువంటి నగల్ని అమ్ముకుని డబ్బులు పంచుకున్నారు ముగ్గురు కూడా. తర్వాత వీళ్ళకి ఒకటి అర్థమైపోయింది, ఇట్లాంటి వృద్ధులు చాలామంది తెనాల్లో ఉంటున్నారని. వీళ్ళిక తొలి హత్య విషయం బయటికి రాకపోవడంతో ఒంటరిగా ఉన్న వృద్ధుల గురించి రెక్కి నిర్వహించి 60 ఏళ్ల వృద్ధురాలు ఇంటికి వెళ్ళి పరిశీలించారట. అయితే వాళ్ళ బంధువులు చుట్టూ సీసీ కెమెరాలు పెట్టేటప్పటికి ఆగిపోయారు. తాజాగా జూన్ 19వ తారీఖు మధ్యాహ్నం మారిస్పేటలో ఉన్న రాజేశ్వరి అంజమ్మల ఇంట్లో 59 ఏళ్ళు రాజేశ్వరి, అంజమ్మకి 70 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ అద్దెకి ఇవ్వడానికి రెడీలో ఉన్నారని తెలుసుకుని దాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ ఇంటికి ఆటోలో వెళ్ళారు. జనసంచారం అధికంగా ఉందని ఆ రోజున వెనక్కి వచ్చేసి మళ్ళీ జూన్ 19న అద్దెకి రూమ్ కావాలని చెప్పి వెళ్ళి లోపలికి చూపెడుతుండగా పీక నులిమి చంపేస్తుంటే ఎదురు తిరిగినందుకు గాను ఆ పక్కన ఉన్న కిలో రాయి పెట్టి కొట్టి చంపేశారట. తర్వాత ఇంకొక ఆమెని అంజమ్మని మెడ చుట్టూ తువ్వాలు బిగించి హత్య చేశారు. చివరికి వీళ్ళు ఇంటి దగ్గర ఉన్నటువంటి కెమెరా ద్వారా చెన్నైలో ఉన్న రాజేశ్వరి కూతురు తన ఇంటికి ఆటోలో ముగ్గురు వచ్చి వెళ్ళినటువంటి విషయాన్ని, ఆ పైన ఇంట్లో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి బంధువులకు సమాచారం ఇస్తే ఆయన వచ్చి చూస్తే హత్య విషయం బయటపడింది. సీసీ కెమెరాల ఆధారంగానే బయటపడింది. ఇప్పుడు దీంట్లో రాజేశ్వరి మేడలో ఉన్న బంగారపు గొలుసు తాకట్టు పెట్టి 1,00,000 తీసుకున్నారట. అంజమ్మ చేతి గాజులు తీసుకెళ్ళిన అవి గిల్టు అని తెలిసి పారేశారట. అవి కూడా రికవరీ చేసి ఇప్పుడు నిందితులు పట్టుకున్నటువంటి విషయం బయటపడింది. ఇందులో ఎవరయ్యా అంటే తెనాల్లోని మారిస్పేటకు చెందిన కుసుమ కుమారి ప్రైవేట్ బీమా ఏజెంట్ అట. గోపీకృష్ణ కూలి, ఆటో డ్రైవర్ ఒక అతను 17 ఏళ్ల వయసు. వీళ్ళ ముగ్గురు కలిసి ఈ హత్యలకు పాల్పడ్డారన్నటువంటి విషయం తేలింది. అంటే ఇక వృద్ధుల భద్రతకి, ఒంటరి వాళ్ళ భద్రతకి ఒక ముప్పు కలిగించే పరిణామం అన్నమాట.